ప్రశాంత్ నీల్ తన సినిమా స్టోరీతో చంపేసేటట్టున్నాడుగా. వామ్మో వాయ్యో ఏందయ్యా ఇది ఇది నేనెక్కడా చూడలా. ఈ మీమ్ ని రోజు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో చూస్తూ ఉంటాం కదా. మళ్ళీ ఒకసారి ఆ మీమ్ గుర్తు తెచ్చుకోండి బాబు. ఎందుకంటారా, మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఏంటి అంటే అందరూ టక్కున ప్రశాంత్ నీల్ డ్రాగన్ అని చెప్పేస్తారు కదా. అయితే ప్రశాంత్ నీల్ అంటే ఒక ప్లానింగ్, ఒక పద్ధతి ఉంటుంది. కేజీఎఫ్ లో యష్ ని ఒక యోధుడిగా చూపించి ఇప్పటికే పాన్ వరల్డ్ హీరోని చేసేశాడు. నెక్స్ట్ ప్రభాస్ తో సలార్ తీసి ప్రభాస్ ని ఫ్లాప్స్ నుండి బయటకు తీసుకొచ్చి కొత్తగా కెరియర్ కి ఒక ఊపు తీసుకొచ్చాడు. ఇక ఇప్పుడు మన ఎన్టీఆర్ కి RRR తర్వాత దేవరా సినిమా డీసెంట్ హిట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాతో వేరే లెవెల్ కి తీసుకువెళ్ళనున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచంలో భారీ అంచనాలు సృష్టిస్తున్న ప్రాజెక్టులలో ఒకటి యంగ్ టైగర్ ఇంకా సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ అని తెలుసు కదా. ఈ సినిమా గురించి అధికారిక వివరాలు చాలా తక్కువగా బయటకు వస్తున్నప్పటికీ ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్తలు మాత్రం రోజు రోజుకు ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర గురించి వినిపిస్తున్న లీకులు అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ పూర్తిగా కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే మాస్ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఆయన తెరకెక్కించే హీరో పాత్రలు సాధారణంగా చాలా పవర్ఫుల్ గా, స్టైలిష్ గా, అలాగే ఫుల్ ఇంటెన్స్ గా ఉంటాయి. ఆయన సినిమాలో హీరో ఎంట్రీ, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ కూడా ప్రేక్షకులను థియేటర్లో ఉర్రూతలూగిస్తాయి. అదే శైలిని ఇప్పుడు ఎన్టీఆర్ కోసం మరింత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. అందుకే డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రల కంటే భిన్నంగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక అండర్ వరల్డ్ డాన్ పాత్రలో కనిపించబోతున్నారని టాక్. కానీ ఇది ఒక సాధారణ గ్యాంగ్స్టర్ పాత్ర కాదు. ఒక ప్రాంతానికి పరిమితమైన మాఫియా డాన్ గా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం చూపే డాన్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారని చెబుతున్నారు. అంటే కథలో ఆయన పాత్ర ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఒక పెద్ద క్రిమినల్ నెట్వర్క్ ను నడిపించే వ్యక్తిగా ఉండబోతుందని సమాచారం. ఈ కథ చైనాకు చెందిన ఒక ప్రముఖ గ్యాంగ్స్టర్ జీవితాన్ని ప్రేరణగా తీసుకుని రూపొందిస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణ స్థాయి నుండి ప్రారంభమైన ఒక వ్యక్తి ఎలా క్రమంగా ఎదిగి పెద్ద సామ్రాజ్యాన్ని నియంత్రించే స్థాయికి చేరుకున్నాడో చూపించే కథగా ఇది ఉండబోతుందని అంటున్నారు. చిన్న స్థాయి నుండి ప్రారంభమైన ఒక వ్యక్తి తెలివితేటలు, ధైర్యం, వ్యూహాలతో ఎదిగి ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి చేరుకోవడం ఈ కథలో ప్రధాన అంశంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరియర్ ను పరిశీలిస్తే ఆయనకు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం కొత్త విషయం కాదు. ఆల్రెడీ మొన్నే వచ్చిన వార్ 2 ఇంకా ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేసిన జై లవకుశ సినిమాలో చూసాం కదా. మొదటి నుండే అలాంటి పాత్రలపై ఆయనకు ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అందుకే ఈ సినిమాలో కూడా ఆయన పూర్తిగా మంచి వ్యక్తిగా కాకుండా కొంత గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. అంటే ఒకవైపు ఆయన చర్యలు భయపెట్టేలా ఉంటాయి, మరోవైపు ఆయన వ్యక్తిత్వంలో కొన్ని భావోద్వేగాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ పాత్రలో ఎన్టీఆర్ తన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని చిత్ర యూనిట్ చెబుతోంది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా ఉండే డైలాగ్లు, పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయట. ప్రశాంత్ నీల్ స్టైల్లో ఉండే భారీ ఎంట్రీలు, స్లో మోషన్ యాక్షన్ షాట్లు, భారీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఎన్టీఆర్ పాత్ర మరింత పవర్ఫుల్ గా కనిపించబోతుందని అంటున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ఒక భారీ విలాసవంతమైన హౌస్ సెట్ ను నిర్మించారని తెలుస్తోంది. ఈ సెట్ నిర్మాణానికి సుమారు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. సినిమాలోని కీలక సన్నివేశాలు ఈ సెట్లోనే చిత్రీకరించబోతున్నారని చెబుతున్నారు. సినిమా షూటింగ్ కూడా పలు దేశాల్లో జరుగుతుంది. ఇప్పటికే జార్జియాలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా భారీ సెట్ల మధ్య షూటింగ్ జరిగింది. అదేవిధంగా జోర్డాన్ లో కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్లను తెరకెక్కించారు. ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో మలయాళ నటుడు టోవినో థోమస్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. ఆయన పాత్ర కూడా చాలా శక్తివంతంగా ఉండబోతుందని సమాచారం. హీరో విలన్ మధ్య జరిగే పోరాటం ఈ సినిమాకు ప్రధాన హైలైట్ అవుతుందని చెబుతున్నారు. ఇక హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తుంది. ఆమె పాత్ర కథలో కీలకమైన మలుపులు తీసుకురాబోతుందని అంటున్నారు. ఈ
సినిమా విడుదల విషయానికి వస్తే మొదట ఇది ఈ ఏడాది జూన్ 25న విడుదల అవుతుందని భావించారు. కానీ షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండటంతో ఆ ప్లాన్ మారిపోయింది. ప్రస్తుతం వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కావచ్చని అంటున్నారు. సినిమా పనులు పూర్తయ్యే సమయాన్ని బట్టి విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సుమారు 40 దేశాల్లో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇది తెలుగు సినిమాల పరిధిని మరింత విస్తరించే ప్రయత్నంగా భావిస్తున్నారు. ఎన్టీఆర్ ఇప్పటికే RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందారు. ఆ సినిమా తర్వాత ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరిగారు. అందుకే ఇప్పుడు డ్రాగన్ సినిమాతో ఆయన మరింత పెద్ద స్థాయిలో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా చూస్తే డ్రాగన్ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ స్టైల్లో భారీ మాస్ ఎలిమెంట్స్, పవర్ఫుల్ పాత్ర, అంతర్జాతీయ నేపథ్యం కలిసి వస్తే ఈ సినిమా నిజంగా ఒక పెద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఇప్పుడు అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్న ఒక్కటే: డ్రాగన్ గా ఎన్టీఆర్ స్క్రీన్ పై ఎలా కనిపించబోతున్నారు? ఆ సమాధానం తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.